అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 36వ పుస్తక మహోత్సవం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. వారికి ఇష్టమైన పుస్తకాన్ని కొనుక్కునేందుకు వేలాది మంది పుస్తక ప్రియులు క్యూ కట్టారు. పుస్తక మహోత్సవం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. చిరిగిన చొక్కా అన్నా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అంటూ గురజార అప్పారావు గారు అయితే చెప్పారు. ఈ రోజు విజయవాడ దగ్గర 36వ పుస్తక మహోత్సవం అయితే జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ పుస్తక మహోత్సవం కోసం చాలా మంది వేల సంఖ్యలో విద్యార్థులు అలాగే సాహిత్యాన్ని నచ్చిన వాళ్ళు ఎవరికి కావలసిన పుస్తకాలు కొనుక్కునే విధంగా అన్ని భాషలకు సంబంధించి అన్ని సాహిత్యానికి కళాత్మకంగా రూపొందించిన పుస్తకాలు గాని ఏ పుస్తకమైనా కానీ ఇక్కడ కొనుక్కునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇది 36వ మహోత్సవం 300 స్టాల్స్ వరకైతే కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుండొచ్చు. ప్రతి పుస్తకాన్ని కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉండేదంటే మన ఓన్లీ ఒక పుస్తకం అనే చెప్పాలి. ఎందుకంటే మన పుస్తకంతో ఎన్నో జ్ఞానాలను సంపాదించుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు వాట్సాప్, ఫేస్బుక్, రీల్స్ అంటూ కూడా చాలా కాలాన్ని వృధా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి పిల్లవాళ్ళకి ఎంత ముందుకు వెళ్తున్నా కానీ పుస్తకం అక్షరంతో మన పుస్తకంతో చదువుకుంటా సంతోషమే వేరబ్బా. అలాగే విద్యార్థులకు కూడా ఎక్కువ సంఖ్యలో కొనుక్కుంటున్నారు వాళ్ళ పాఠ్య పుస్తకాలు గాని, అలాగే కవితలకు సంబంధించింది కానీ, అలాగే ఎవరిదైనా ఇన్స్పిరేషన్ అయిన స్టోరీస్ కానీ ఏదైనా కానీ విద్యార్థులు అయితే వస్తున్నారు. ఇక్కడ మనకి షాపు వాళ్ళైతే ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో అయితే వచ్చి ఉన్నారు. అసలు ఎలా ఉందండి? ఎక్కువగా ఎవరెవరు వస్తూ ఉన్నారు? అసలుకి ఎలా ఉందమ్మా? అసలు ఫస్ట్ టైం మీరు వచ్చారా? ఎప్పుడన్నా వచ్చావా? ఫస్ట్ టైం వచ్చి చాలా మంచిగా ఉంది. ఏమేం పుస్తకాలు కొనుక్కోవడానికి వస్తున్నావు? విరాట్ కోహ్లీ బయోగ్రఫీ, ఇంకా తెలుగు బుక్స్, ఓకే, ఇంగ్లీష్ బుక్స్, ఓకే, స్టోరీ బుక్స్. ఓకే, చూసారు కదండి. తనకి బాగా క్రికెట్ అంటే ఇష్టం అనుకుంటా క్రికెట్ బుక్ కొనుక్కోడానికి అయితే వచ్చారు. చాలా మంది అయితే ఇక్కడ పుస్తకాలు కొనుక్కోడానికి అయితే వస్తూనే ఉన్నారు. ఇంకొక విద్యార్థి అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏం పుస్తకం కొనుక్కోడానికి వచ్చావు? మోటివేషన్ బుక్స్, ఓకే, ఆటోబయోగ్రఫీస్. ఓకే. ఏసీకే అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కువగా ఏంటంటే పుస్తకాల కన్నా వాట్సాప్ లో గానీ ప్రతిదీ PDF లో వస్తున్నారు. ప్రత్యేకంగా నువ్వు పుస్తకాలు ఎందుకు కొనుక్కోడానికి వస్తున్నావు? ఫోన్ అంటే తెలియని వాళ్ళకి కానీ ఇంట్లో తెలియని వాళ్ళకి తెలియజేయాలన్న ఫోన్ అర్థం కాదు. ఇప్పుడు బుక్స్ ఇచ్చి చదువుకుంటే ఇంకొంచెం బాగా అర్థం. చూసారు కదండి, ఇప్పుడున్న ప్రపంచంలో కూడా పుస్తకాలు కూడా ప్రేమించే వాళ్ళు అయితే ఉన్నారు. విద్యార్థులు కూడా ఏంటంటే ఎవరెవరు అబ్దుల్ కలాం బయోగ్రఫీ ఇన్స్పైర్ అయ్యి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది క్రికెట్ అయితే ఇష్టమై ఉంటది, వాళ్ళు ఇష్టపడి కూడా వచ్చి ఈ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో కొనుక్కునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. 300 వరకు స్టాల్స్ అయితే ఉన్నారు. అది కూడా 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ఇందిరాగాంధీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున ఒక మహోత్సవం జరుగుతుంది. అది కూడా పుస్తకాల బుక్స్ ఫెస్టివల్ గా కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున నుంచి సుమారు 12 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఈ బుక్ స్టాల్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉంటారు. విజువల్స్ లో మనం చూసినట్లయితే ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఏంటన్నది కూడా మనకి చూపిస్తూనే ఉంటాడు. ప్రత్యేకంగా ఏంటంటే ఎవరు గ్రఫీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బయోగ్రఫీ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా చూస్తున్నారు. టీచర్స్ అయితే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి బుక్ ఫెస్టివల్ ఎలా ఉండబోతుంది ఏంటి, వాళ్ళకి అర్థం అవ్వాలి, పుస్తకాలు చదివే విధానం రావాలి అన్నట్టు కూడా నేర్పిస్తున్నారు. ఎవరికి ఇష్టమైన బుక్స్ వాళ్ళైతే ప్రత్యేకంగా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద బాల శిక్ష అంటే అసలు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకప్పుడు పెద్ద బాల శిక్ష అంటే ప్రతిది కూడా పెద్ద బాల శిక్ష నుంచి మనం నేర్చుకునే వాళ్ళం. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికన్నా డిక్షనరీస్ కానీ, అలాగే స్పిరిచువల్ గా కానీ ఏదైనా ఏ పుస్తకాలైనా కానీ అన్ని అందుబాటులో ఒకే ప్లేస్ లో ఏర్పాటు చేసిందే ఇందిరాగాంధీ స్టేడియం మున్సిపల్ వద్ద ఏర్పాటు చేశారు. సంయుక్తంగా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఇదైతే నడుస్తుంది. ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన బుక్ ఫెస్టివల్. దీనికి మొత్తం 300 మంది బుక్ ఫెస్టివల్స్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పుస్తకాలను చూడటానికి అయితే ఎక్కువగా వస్తూనే ఉన్నారు. అంతా ఏర్పాట్లు కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఏ స్టాల్ ఎటువైపు ఉంటుంది ఏంటన్నది కూడా గైడెన్స్ ఇచ్చే వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన బుక్ ఫెస్టివల్ కూడా ఫ్రీ పాస్ కూడా చేశారు. కాబట్టి ఎలాంటి టికెట్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా చెప్పాలి అంటే పిల్లలు ఎక్కువగా ఆతృత చూపిస్తూనే ఉన్నారు. పిల్లలు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం
ప్రపంచంలో కానీ పిల్లలకి ఇలాంటిని అలవాటు చేయాలంటూ కూడా పాఠశాలల ఉపాధ్యాయులు అయితే కానీ టీచర్స్ ఉపాధ్యాయులు అయితే కానీ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చెప్పడంతో ప్రతి ఒక్కరు వాళ్ళు ఒంటరిగా వచ్చి వాళ్ళ పాకెట్ మనీతో కూడా కొనుక్కునే సన్నివేశాలు అయితే ఇక్కడ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ పుస్తకం కావాలన్నా, ఏ రచయిత కావాలన్నా, ఎవరు ఏ పుస్తకం కావాలన్నా కానీ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి వస్తే అన్ని విధాల పుస్తకాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కూడా విజయవాడలో 2వ తారీఖు నుంచి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా బుక్ ఫెస్టివల్ ఉంటుందంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. అలాగే కలెక్టర్ యంత్రాంగం కూడా చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ మహేష్ తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.